తెలంగాణలో ఓటింగ్ శాతం అన్నటువంటిది 65 దగ్గర ఆగింది, టోటల్గా 70 లోపు. ఇందులో కొన్ని పాయింట్లు మాట్లాడుకోవాలి. మనం సగటు అంటే ఏం లెక్కేస్తామంటే తలసరి ఆదాయం అంటే ఏంటి, ఒక వ్యక్తి సంపాదన సగటును దేశంలో ఉన్నటువంటి మొత్తాన్ని కౌంట్. అది ఎట్లా లెక్కేస్తారు? అంబానీ అదానీలతో పాటు వాళ్ళు సంపాదించే వేల కోట్ల రూపాయల లక్షల కోట్లతో పాటు మనం సంపాదించే 25,000 కూడా కలిపి లెక్కేసి డివైడెడ్ బై చేసి మీ అందరి సంపాదన కలిపి తలసరి ఆదాయం ఎట్లా అంటారు. అట్లాంటిదే ఇక్కడ కూడా కనబడేటటువంటి అంశం. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఓటర్లని మిగతా ఓట్లతో కూడా కలిపి ఇక్కడ డివైడ్ చేస్తున్నారు. కానీ అక్కడ అబ్జర్వ్ చేస్తే గ్రామీణ ఓటర్ టర్నౌట్ దాదాపుగా ఒక 10% ఎప్పుడూ లెక్కేయకూడదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 10% ఓట్లు ఏంటంటే ఇట్టించి అటు షిఫ్ట్ అవ్వడం, ఒకళ్ళకే 2-3 చోట్ల ఉండటము, అందులో కొత్తది నమోదవుతుంది కానీ పాతది పోదు, తద్వారా ఆ సమస్య అట్లాగే ఉండిపోతుంది. వాస్తవంగా ఎన్నికలు అయిపోయాక అట్లా తీసేస్తే బోల్డ్ అని పోతాయి, కానీ ఎన్నికల సంఘానికి అట్లాంటి యంత్రాంగం ఉండదు. ఎన్నికలు అయిపోగానే ఎన్నికల సంఘం యంత్రాంగం అంతా వెళ్ళిపోయి ఎవరి డ్యూటీలో వాళ్ళు రెవెన్యూ శాఖలోనో వాటిట్లో కార్పొరేషన్లు వీటిట్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ మార్పు ఉండదు. అందువలన ఓ 10% ఎప్పుడూ కూడా అట్లాంటి వాళ్ళు ఉంటారు. అది పోను మిగతా వాళ్ళల్లో మ్యాక్సిమం వచ్చి ఓట్లేశారు. పట్టణ ప్రాంతాల్లో కూడా నేను ఇంతకుముందే చెప్పా, ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లు హైదరాబాద్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ వీటిల్లో ఉంటారు. ఆ ఓటర్లకి ఇక్కడ ఓట్లు వినియోగించుకుంటారు, అక్కడ ఓట్లు వదిలేస్తారు. కాబట్టి వాళ్ళకి తీసేయాలి. వాళ్ళు అక్కడ పట్టణ ప్రాంతాల్లో 20% ఓట్లు తీసి పక్కన పెట్టేయాలి. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అక్కడ 80% అంటే 100కి 80 మందిని కౌంట్ వేసుకోవాలి. ఆ 80లో 55 వచ్చింది అంటే ఓ 10-15% లెక్కేం వేసుకోవాలంటే ఇతర రాష్ట్రాల వాళ్ళని లెక్కేసుకోవాలి. వాళ్ళని కూడా తీసేస్తే అక్కడ మిగతాది 60-65 లెక్కేసుకోవాలి. 65లో 50 పడ్డాయి అంటే సరిపోతుంది. ఓవరాల్గా చూస్తే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ ఇంపాక్ట్ తక్కువ ఉండటం అన్నటువంటిది ఇక్కడ ఇష్యూ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి విశాఖపట్నంలో గతంలో ఎందుకు గెలుస్తూ ఉండేదంటే నార్త్ ఇండియన్స్ ఓట్లు ఎక్కువ ఉండటం వాళ్ళ వలన గెలుస్తూ ఉంటుంది. అట్లాంటి టర్నౌట్ హైదరాబాద్లో జరిగిందా లేదా సికింద్రాబాద్లో అన్నటువంటిది స్థానిక నాయకులకే తెలుసు.